లస్సీ వ్యాపారి కథ. ధర్మాపురంలో రాముడు అనే రైతు ఉండేవాడు. ఆ ఏడు వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఆలోచించి చివరికి లస్సీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఊరి నడిబొడ్డున లస్సీ బండిని ప్రారంభించేశాడు. వేసవికాలం కావడంతో ఆ బండి దగ్గరకు లస్సీ తాగడానికి చాలా మంది వచ్చేవారు. అక్కడ లస్సీ రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడి మరీ తాగేవారు. రాముడు, నువ్వు చేసే లస్సీ చాలా బాగుంటుంది. అచ్చం అమృతంలా ఉంటుంది. పైగా చాలా తక్కువ ధరకే అమ్మి మా దాహం తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తాగుతుంటే రాముడు చాలా సంతోషించేవాడు. అలా తను రోజంతా కష్టపడి పేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించాడు. లస్సీ బండి దగ్గర రోజురోజుకి గిరాకీ పెరిగిపోతుండటంతో తను ఒక్కడే పనిచేయడం కష్టం గనుక భీముడు అనే మరో వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఇక ఆనాటి నుండి రాముడు యజమాని కావడంతో పై పనులు చూసుకుంటూ గల్లా పెట్టి దగ్గర ఉంటూ లస్సీ తాగిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అతని దగ్గర పనిలో చేరిన భీముడు మిగతా పనులు చూసుకునేవాడు. పనిచేస్తున్న అతని దృష్టి ఎప్పుడూ రాముడు దగ్గర ఉన్న డబ్బు పెట్టి మీద ఉండేది. ఒకరోజు పనిచేస్తూ తన యజమానిని చూసి, నేనేమో ఇంతలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ అసూయపడసాగాడు భీముడు. ఆ అసూయ రోజురోజుకి పెరిగి పెద్దది కావడంతో ఎంతకాలం ఇలా జీతానికి పని చేయాలి? నేను కూడా లస్సీ వ్యాపారం ప్రారంభిస్తే మంచిది. 2 చేతుల్లో సంపాదించుకోవచ్చు అని ఆలోచన చేశాడు. ఆ రోజు నుంచే యజమానికి చెప్పకుండా పనికి రావడం మానేశాడు భీముడు. మరో 2 రోజులకే రాముడు బండికి దగ్గరలోనే సొంతంగా లస్సీ బండిని ప్రారంభించేశాడు. రాముడు దగ్గర లస్సీ 20 రూపాయలైతే భీముడు మాత్రం 15 రూపాయలకే అమ్మేవాడు. అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్లంతా భీముడి బండి దగ్గరికే వెళ్లడం మొదలుపెట్టారు. దాంతో రాముడు వ్యాపారం దెబ్బతినసాగింది. కాని భీముడికి పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది. లస్సీ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు. ఏదో ఒక విషయం మీద అందరితోనూ గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, వేసవి వెళ్లిపోతే వ్యాపారం ఉండదు గనక ఈలోపే 4 రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనతో లస్సీని పలుచుగా చేయడం మొదలెట్టాడు. భీముడు, ఇదసలు లస్సీయేనా? దీనికంటే రోడ్డు మీద ఉచితంగా పోసే మజ్జిగ రుచిగా ఉంటుంది కదా, మాకు వద్దే వద్దు అని అక్కడి నుండి ఒక్కొక్కరుగా రాముడి బండి దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన గిరాకీదారులను చూసి రాముడు చాలా సంతోషించాడు. ఈసారి లస్సీలో బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసి మరింత రుచిగా చేసేవాడు. దాంతో ఆ ఊరి వాళ్లే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా రాముడి బండి దగ్గర వేచి ఉండి మరీ లస్సీ తాగి వెళ్లేవారు. అలా అత్యాశాపరుడైన భీముడి వ్యాపారం దెబ్బతిని నిజాయితీపరుడైన రాముడి వ్యాపారం రెట్టింపైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో ఎదగాలంటే పొగరు, అసూయ అనేవి అస్సలు ఉండకూడదు. పులిపిల్లల వేట. ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి 2 పిల్లలున్నాయి. ఆ పులిపిల్లలు బాగా అల్లరి చేసేవి. తల్లి పులి రోజు తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది. చిన్న చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్ఫీదు ఇచ్చేది. అవి అలా రోజంతా అడవిలో తిరిగి సాయంత్రానికి వాటి గుహకి చేరేవి. ఒకరోజు తల్లిపులి తన పిల్లల్ని వెంటబెట్టుకుని వేట కోసం బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక అవన్నీ ఒక చెట్టు చాటున మాటు వేశాయి. దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ, అదిగో ఆ పొదల వెనక ఒక జింక ఉంటుంది. అది ఆహారం కోసం బయటకు వస్తుంది. ఆ జింక కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు అమాంతం దూకి దాని మీద దాడి చెయ్యాలి అని పిల్లలతో చెప్పింది తల్లి. అమ్మా, నేను వెళ్తాను, నేను దాడి చేస్తాను అంటూ ఉత్సాహంగా అరిచింది చిన్నదైన పులిపిల్ల. సరేలే, నువ్వే ముందు దూకు అని అనుమతి ఇచ్చింది తల్లిపులి. అవి అలా చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాయి. చూసి నీరసం రావడంతో, ఇంకా జింక రావడం లేదేంటమ్మా అని అడిగిందా పులిపిల్ల. వేటకు కావలసింది ఓపిక. మనం ఆహారం కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరిచింది తల్లిపులి. కొంత సమయం తరువాత జింక పొదలమాటు నుంచి బయటికి వచ్చింది. దాన్ని చూసి చూడగానే
రెండవ పులిపిల్ల అమాంతం ముందుకు ఉరికింది. అయితే జింక మాత్రం పులి రాకను వెంటనే పసిగట్టింది. పులిపిల్లకు చిక్కకుండా వాయు వేగంతో పరుగు తీసింది. పులి దాన్ని చాలా దూరం వెంబడించింది. కాని చూస్తూ చూస్తూ ఉండగానే అది ఇక పులిపిల్లకు అందనంత దూరం వెళ్లిపోయింది. చివరకు గుబురు పొదల్లోకి దూరి మాయమైపోయింది. ఇక చేసేది లేక ముఖం వేలాడేసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చిందది. ఖాళీ చేతులతో రావడంతో పెద్దదైన పులిపిల్ల దానిని వేళాకోళం చేస్తూ ఆట పట్టించింది. తన అన్న కూడా హేళన చేయడంతో అవమానంగా భావించిన పులిపిల్ల, అమ్మా నాకు అసలు వేటాడడం రాదేమో అమ్మా, అంత చిన్న జింక పిల్లను కూడా పట్టుకోలేకపోయాను చూడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి పులి పిల్లను వాదారుస్తూ ఇలా అన్నది, లోపం నీలో లేదు. నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు. అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టింది. నిజంగా చూడు, నీ సరదా కంటే దాని ప్రాణాలు బలమైనవి. అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగలుగుతుంది. ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో, అప్పుడు నువ్విలాంటి జింకలని ఎన్నింటినైనా వేటాడగలవు. తల్లి చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాయి ఆ పులిపిల్లలు. తరువాత చీకటి పడుతుండడంతో అవన్నీ గుహ దగ్గరకు బయలుదేరాయి. మిత్రుడి అవసరం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని తిరిగేవి. ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వెంబడించింది. పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది. దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది. ఆ బురదలో ఒక పక్క జింక, మరో పక్క పులి మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి. నా మాంసపు రుచి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది. కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. నిజమే, నేను కదలలేకపోతున్నాను. ఇప్పుడెలా అని బిక్కమొహం వేసింది పులి. నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక. నేను పులిరాజాని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు? నాకు బానిసలు, శత్రువులే కాని స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి. కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక. సరే, అది చూద్దాం అని ధీమాగా అంది పులి. అలా చాలాసేపు గడిచింది. సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది. కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. సాయంత్రం అయింది. అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది. కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో చెట్లు చాటు నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు తొంగి చూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుకే ఇంకో జింక. వరుస పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది. వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి. తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది. తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే, అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది. జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్ద పులి. ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి. కుందేలు సమయస్ఫూర్తి. ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది. దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది. ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది. అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది. కుందేలును చూడగానే నక్కకు నోరూరింది. దాని ఆకలి రెట్టింపైంది.
మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క. అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది. ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది. దానిని చూస్తూనే కుందేలుకు గుండె ఆగినంత పనైంది దేవుడా, ఇప్పుడెలా అనుకుంటది. అయినా అధైర్యపడకుండా ఆలోచించింది. దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు. ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది. ఆకలి సంగతి మర్చిపోయింది. ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది. కోపంతో ముందుకు దూకి, ఏం, నన్ను చూస్తే నీకెలా ఉంది? నీ ప్రాణం చిటికలో తీయగలను. నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి. అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా? అంటూ మండిపడింది నక్క. అయ్యో, అదేం లేదు నక్కమామ, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజాయిషి ఇచ్చింది కుందేలు. ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు? అంటూ చిరాగ్గా అడిగింది నక్క. అదేంటి నక్కమామ, నీకు విషయం తెలిసి కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు. విషయమా? ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది నక్క. నీకు తెలియదా? నేను తెలుసనుకున్నానే. అయితే విను. కొద్దిసేపటి క్రితం సింహరాజు 2 పెద్ద పుల్లలకు పందెం పెట్టాడట. పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట. ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం. వాళ్ళెప్పుడు ఎటు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను, అంతే అన్నది కుందేలు. పందెం గురించి వినగానే నక్క గుండె జల్లుమంది. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఓహో, ఆ విషయమా? నాకు తెలుసు. కానీ నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుతామని ఇలా వచ్చానంతే. నువ్వు అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే. నువ్వు పొదల్లోకి వెళ్లి దాక్కో. అసలే చిన్న ప్రాణివి అంది నక్క. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు. నక్క మాత్రం అటు ఇటు చూసి, వామో, వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది. తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండైనా బయటపడవచ్చు. నాట్యం చేసిన కోతి. అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది. అది మహా అల్లరిది. మిగిలిన కోతుల కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది. వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది. తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది. అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది. అది ఆహారం కోసం అన్ని చోట్ల తిరిగేది. ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి. దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది. ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది. ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది. ఈ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను. ఇవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది. కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది. ఎంత ఎగిరినా అవి అందడమే లేదు. కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది. ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది. నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది. ఓ అందమైన కోతి మిత్రమా, నిన్ను చూడని ఈ కళ్ళెందుకు, నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది. అసలే పొగడ్తలకు పడిపోయే కోతి
నక్క మాటలు వింటూ పొంగిపోయింది. నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి. నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్క అనగానే ఆ కోతి మురిసిపోయింది. ఆనందంతో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది. దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి. నక్క ఆనందానికి హద్దులేవు. ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది. ఓయ్ వంకర కోతి, నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం. చిచి, కాస్త ఆపుతావా అంటూ మరో 4 తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క. ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు. మేకపిల్ల చెప్పిన 3 నిజాలు. ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది. అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు. అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి. తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి. ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది. అది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు. దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి. దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారాబంగా చూసుకునేవాడు. ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలుకెళ్లాడు. వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు. తరువాత బుజ్జి మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా వెళ్లిపోయింది. కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న ఆ మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది. అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది. పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది. తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని పులి ముందు నిలబడింది. పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క క్షణం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి. నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అని తలూపింది పులి. అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా? అంది మేకపిల్ల. అవును నిజమే అంది పులి. ఇక 3వ నిజం, ఈ విషయం మనం మన వారికి చెప్పడం కోసం నేను మిమ్మల్నేం చేయను, మీరు నన్నేం చేయడం లేదు, నిజమే కదూ? అంది మేకపిల్ల. అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ. దాంతో బుజ్జి మేకపిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు.